నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తును ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తును ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు ప్రియులు వల్లి గారు వచ్చి వారి అనుభవ సాక్ష్యాన్ని 20 నిమిషాలు వారు మనకు తెలియచేస్తారు. మనమంతా కూడా మనసు పెట్టి జాగ్రత్తగా విందామండి. సాక్ష్యం చాలా విలువైనటువంటిది. క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సాక్ష్యం అనేది ఉంటుందండి. మనం ఏ విధంగా క్రీస్తులోనికి వచ్చాం, దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాన్ని జరిగించారు అన్నది ఆయన సాక్ష్యం నన్ను చాలా ఇన్స్పైర్ చేసిందండి. కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనం విందాం. అందరూ కూడా సాక్ష్యం మీద మనసు పెట్టి వినండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి స్తోత్రం. అండ్ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకు, సంఘ కాపరికి, యాజకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు షేక్ నాసర్ వలి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలు అనుసరిస్తూ నడిచినటువంటి మహమ్మదీయ కుటుంబంలో నేను పుట్టాను. అండ్ మా స్వగ్రామం వచ్చేసేసి విజయవాడ గోశాల. మా తాతగారు, మా అమ్మమ్మ గారు వీళ్ళంతా ఉన్న టైంలో వాళ్ళకి పొలాలు ఉండేవి, నిమ్మ తోటలు చేసుకునేవాళ్ళు. కానీ అరౌండ్ 87 ఆ టైంలో ఒక తుఫాన్ వచ్చిందంట, మొత్తం ఉన్నదంతా పోయింది. సో అక్కడి నుంచి పెట్టే బిడ్డ చదువుకొని ఆ గోశాల అనే గ్రామం వచ్చి అక్కడే స్థిరపడ్డారు మా కుటుంబం అంతా. ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వచ్చారో అకస్మాత్తుగా జరిగిన ఈ విపత్కర పరిస్థితుల వల్ల ఉన్నదంతా పోయింది. సో తెలిసిందే కదా, ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉండవో, ఏ రోజైతే మనం దేనికి పనికి రాకుండా అక్కడ నిలబడతామో ఆ రోజే మనకున్న నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు బయటకు వస్తారు. ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తారండి? ఇట్ ఇస్ ట్రూ. నిజానికి ఆ రోజుల్లో మా కుటుంబంలో కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. మా దాది గారు అట్లా అక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు 5 రూపాయలు రోజువారీ కూలీకి ఆటోనగర్, విజయవాడ ఆటోనగర్లో పనిచేసి వచ్చేవాళ్ళు. అండ్ మా అమ్మగారు ఇంటి దగ్గర పొలం పనులు ఏమైనా ఉండి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు. ఎవరికైనా తల్లిదండ్రులకు ఉంటుంది కదండి, మన పిల్లలు కూడా సొసైటీలో కొంచెం గుర్తింపు పొందాలి, కొంచెం బాగుండాలి అని. బట్ కానీ మాకున్న పరిస్థితుల ప్రకారం మేము ఎట్లా ఉండేవాళ్ళం అంటే, ఒక రోడ్డు పక్కన వదిలేసిన పిల్లల్లాగా ఉండేవాళ్ళం. 5 రూపాయల్లో ఇల్లు కట్టడం కష్టం. కొత్త కొత్త బట్టలు ఎక్కడ తెస్తారండి? ఏమో మా అమ్మగారు ఎంత బాధపడేదేమో. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు, ఎవరు మాకు గౌరవించిన వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు కూడా ఒక వదిలేసిన పిల్లలను చూసినట్టు చూస్తారండి. నన్ను కానీ మా అన్నయ్యని కానీ, మేమిద్దరం, నేను మా అన్నయ్య, ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళినా కానీ దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఎట్ ఆల్. వాళ్ళు ఏమంటారా, వచ్చారు కదా కూర్చొని వెళ్ళండిరా, అది తినేసి వెళ్ళండిరా, అంతేలే. కానీ అరే ఇది మనోళ్ళు, వీడు కూడా మన బంధువే అన్న ఒక్క మాట కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చింది లేదు. అందరూ వదిలేశారు. అదే టైంలో మరొక పిడుగు లాంటి వార్త, మా దాదికి హార్ట్ ఎన్లార్జ్ అయింది. దాది అంటే నాన్న వాళ్ళ అమ్మగారు, హార్ట్ ఎన్లార్జ్ అయింది. సో మా దగ్గర ఆర్థికంగా అంత లేదు. ఏదో ఉన్న దాంట్లో వెళ్ళేది, ఏదో ఒక హాస్పిటల్లో ఒక చిన్న మెడిసిన్ తీసుకునేది వచ్చేది. చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయినప్పుడు జాన్ శాస్త్రి గారు అని ఒక పాస్టర్ గారు, ఆయన వచ్చి అక్కడ ప్రార్థన చేయగా మా దాది గారు స్వస్థపడ్డారు. అప్పుడు మా దాది గారు మొదట మా కుటుంబంలో నుంచి దేవుళ్ళని నడవడం మొదలుపెట్టింది. ఆయనకి స్తోత్రం. చిన్నపిల్లలం